ఎంతో నమ్మిన ఒకరు తన స్వార్థాన్ని చూసుకుని నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోవడం చాలా బాధాకరమని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు స్వార్థపరులు వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని, ప్రజలందరి అండలకు కొండంత బలమని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వారి స్వప్రయోజనం కోసం అనేక పనులు మన దగ్గర చేయించుకుని రాత్రికి రాత్రి వెన్నుపోటు పొడిచి వెళ్లిన వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా దొందాని గ్రామంలోని యువ నాయకత్వంతో సమిష్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన శక్తిగా నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంతో నమ్మిన ఒకరు తన స్వార్థాన్ని చూసుకుని నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోవడం చాలా బాధాకరమని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు స్వార్థపరులు వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని, ప్రజలందరి అండలకు కొండంత బలమని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వారి స్వప్రయోజనం కోసం అనేక పనులు మన దగ్గర చేయించుకుని రాత్రికి రాత్రి వెన్నుపోటు పొడిచి వెళ్లిన వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా దొందాని గ్రామంలోని యువ నాయకత్వంతో సమిష్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన శక్తిగా నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ గ్రామానికి గత 10 సంవత్సరాలుగా నేను అనేక సార్లు రావడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా చేతుల మీదుగానే ఈ గ్రామానికి కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఒక పెద్ద ఆయన నమ్ముకొని ఈ గ్రామంలో అన్ని కూడా చేశాం. ఆయన సడన్ గా చెప్పకుండా చేయకుండా అన్ని చేయించుకొని ఒకరోజు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆయన వెళ్ళిపోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉండే నాయకులు, యువ నాయకులు సురేష్ గారు, సీనయ్య గారు, సండి గారు, శేఖర్ గారు, రమణయ్య గారు, బెల్లంకొండ వెంకయ్య గారు, హరిబాబు గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా వచ్చి గతంలో కంటే మరింత బలం చేకూర్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగింది. పేద పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకి ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సచివాలయంలో సిబ్బందిని పెట్టుకున్నాం. బయటకు పోకుండా మీ గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు నెరవేర్చే విధంగా చేసుకున్నాం. రైతు భరోసాలు కట్టుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. వాలంటీర్లను పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి కూడా నేరుగా పెన్షన్, అదేవిధంగా మన నిత్యావసర సరుకులు కూడా నేరుగా ఇంటికి తెచ్చిచ్చే పరిస్థితి, రేషన్ సరుకులు అన్నీ కూడా కల్పించాం. అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ గ్రామంలో నేను అనేక కార్యక్రమాలు చేశాను. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి కూడా తెలుసు. మెయిన్ రోడ్డు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయించాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేశామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక్కరు వెళ్ళిపోయినంత మాత్రాన్నే ఏమీ కొంప ముంచుకుపోదు, మీరు అందరూ ఉండరు, మీ అందరూ బలమే నా బలం అని కూడా తెలియజేసుకుంటూ, మీరు అందరూ కూడా నన్ను అసెంబ్లీకి, విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా జరుగుతుంది. దీనికి కేవలం మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మన ఎస్టీ కాలనీలో అభివృద్ధి జరగడం అన్నది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. కానీ మన ప్రాంతాలన్నింటిని కూడా ఎస్టీ కాలనీలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాటిని అభివృద్ధి చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అక్కడ ఏం అవసరం అనేది కనుక్కొని మరి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ముందుంటారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మన ప్రాంతాల అభివృద్ధి కావాలంటే రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, మన కాలనీ నుంచి ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి అందించాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మనెన్నో అందుకోవాలని, అదేవిధంగా మన ప్రాంతాల విజయసాయి రెడ్డి గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అందించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులు జోడించి అడుగుతున్నాను. కక్షలు కార్పణ్యాలకి దూరంగా మన జీవితం మనం
బాగుపరుచుకునే విధంగా మనం అందరం కూడా ముందుకు సాగాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఎంతో అవసరం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మరి ఈరోజు ఎన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ప్రవేశపెట్టారో అన్నీ కూడా మీకు నేరుగా చేరుతూ ఉన్నాయి. మీకు అందరికీ ఈ విషయం తెలుసు. మరి అది 5 సంవత్సరాల కాలం మీకు మళ్ళీ సజావుగా ఈ పథకాలు అన్నీ కూడా జరగాలన్నా, అన్నీ మీ గడపకు రావాలన్నా కూడా మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు ముఖ్యమంత్రి కావాలి అని అంటే శాసనసభకు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎన్ని నిధులైనా సరే మన గ్రామీణ ప్రాంతాలకి అవసరమైనంత మేర ఆయన మనకు ఒక్కొక్క పంచాయతీకి 1-2 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బులు ఆ రోజు మనకి ఇవ్వటం జరిగింది. ఆయన ఇస్తేనే మనం ఈ రోడ్లు అన్నీ కూడా వేసుకోగలిగాం. ఈరోజు ఇంత పెద్ద రోడ్డు దొంతాలి గ్రామం బదలకూరు రోడ్డు కాడ నుంచి కొత్తగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మంచి కార్యక్రమాలతో మీకు అనువైనటువంటి వాతావరణంలో మీకు అందరికీ మేలు జరిగేలా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా వస్తే మీ అందరికీ కూడా ఏదైనా అవసరాలు ఉన్నా అవి భరోసా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి, ఆ శక్తి ఉన్న నాయకుడు శ్రీ ఆదాల ప్రభాకర్ గారిని మీ అందరికీ మనవి చేస్తూ అందరూ కూడా నిండు మనసుతో శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని, అదేవిధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ